హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధర్మ టెంపుల్ టూర్. గోదావరి నదికి ఉపనదిగా ఉన్న వశిష్ఠ గోదావరి సముద్రంలో కలిసే సాగర సంగమ ప్రాంతమైన ఈ పవిత్ర ప్రదేశంలో ఈ అంతర్వేదిలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి క్షేత్రపాలకుడు శ్రీ పార్వతీ సమేత నీలకంఠేశ్వర స్వామి శివాలయాన్ని ఇప్పుడు చూడబోతున్నాం. ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలంలో ఉంది ఈ అంతర్వేది. పురాణాల ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు పరమశివునికి వ్యతిరేకంగా చేసిన పాపాల నుండి విముక్తి పొందాలని అనుకుంటాడు. ఈ కారణంగా బ్రహ్మదేవుడు రుద్రయాగాన్ని నిర్వహించడానికి ఈ స్థలాన్ని వేదికలా తయారు చేసుకుంటాడు. అలా సిద్ధం చేయబడ్డ వేదికకు అంతర్వేది అని పేరు వచ్చింది. రుద్రయాగంలో భాగంగా బ్రహ్మదేవుడు నీలకంఠేశ్వర విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడు. దీనికి ముందు వశిష్ఠ మహర్షి గోదావరి నదీ పాయని ఇక్కడ సృష్టిస్తాడు. కాలక్రమంలో హిరణ్యాక్షుడైన రాక్షసుని కుమారుడు రక్త విలోచనుడు పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి వశిష్ఠ నది ఒడ్డున కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి శివుడి నుండి వరం పొంది ఆ వర గర్వంతో అందరినీ హింసించడం మొదలు పెడతాడు. ఆ బాధలను తట్టుకోలేక వశిష్ఠ మహర్షి విష్ణువుని ప్రార్థించడం, శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ధరించి రక్త విలోచన్ని చంపడం, నరసింహస్వామి ఇక్కడే కొలువవడం, శివుడు ఇక్కడే క్షేత్రపాలకునిగా ఉండడం ఈ అంతర్వేది పురాణ చరిత్ర. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి కొంచెం దూరంలోనే ఈ శివాలయం ఉంటుంది. అమలాపురం పట్టణానికి 44 కిలోమీటర్ల దూరంలోను, కాకినాడ నుండి 110 కిలోమీటర్ల దూరంలోనూ ఈ అంతర్వేది ఉంది. అలాగే పాలకొల్ల నుండి 11 కిలోమీటర్ల దూరంలో గల చించినాడు బ్రిడ్జి నుండి దిండి, రామరాజులంక, టేకిశెట్టిపాలెం మీదుగా 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అంతర్వేదిని చేరుకోవచ్చు.